NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ తాండ్రమడుగు గ్రామంలో వాడివేడిగా జరిగిన గ్రామ సభ పలు అంశాలపై ప్రశ్నిస్తున్న గ్రామస్తులు అడిగి తెలుసుకోవడం జరిగినది. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ పథకం వీటిపై ఇందులో భాగంగా పలు కార్యాలయాల అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హామీల మేరకు ప్రస్తుతం 4 పథకాలను ప్రవేశపెడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వీటికి సంబంధించి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మేము చదివేది మాత్రం ఓన్లీ ముసాయిదా జాబితా మాత్రమే, ఇది ఫైనల్ కాదు. మేము చదివిన దాంట్లో పేర్లైనా రానట్టయితే మీరు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. ఇవాళ ఒకటే నాడు అప్లికేషన్ తీసుకుంటామని కాదు, ప్రతి నిరంతరంగా జరిగే ప్రక్రియ అని చెప్పింది ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడు వచ్చినా ఇది అయిపోయినాక ప్రజాపాలన, ఈ గ్రామ సభలు అయిపోయినాక కూడా మన మండల కార్యాలయంలో కూడా తీసుకుంటాము. కాబట్టి ఇప్పుడు సర్వే ముసాయి దీంట్లో మీకు లబ్ధిదారుల నుండి ఇంకా మిగిలిపోయిన ఎవరైనా ఉంటే మేము చేసాం పని 23-24 సంవత్సరంలో 20 రోజులు మేము చేసాం, మాకు రాలేదు అనుకున్న వాళ్ళు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రైతు భరోసా సహాయాన్ని గతంలో 10,000 ఇస్తుంది ప్రభుత్వం, ఇప్పుడు ఎకరాకు సంవత్సరానికి 12,000 పెంచడం జరిగింది. దీంతో రైతు భరోసాలో వ్యవసాయ యోగ్యం కాని భూములను తీసేసి ఒక లిస్టు తయారు చేసి ఉంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో కాకినాడ జిల్లా ఎస్పీ దిశ, అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారికి ఆలయ అధికారులు, అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్కు ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్తో కారులో వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల కేంద్రమైన గరడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండడం చూసి మంత్రి కారు ఆపారు. డ్రైవర్ సడన్ గా కారును ఆపగా మంత్రి కాన్వాయ్లో వెనక వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకటి 2 3 4 5 కరీంనగర్ టీవీఏసీ జేఏసీ తరపున కోరుకుంటున్నాము. ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి గాని యాజమాన్యానికి గాని ఎలాంటి ఆర్థిక భారం పడదని కోరుకుంటున్నాము. సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబంలోని వ్యక్తికి విద్యార్హతను బట్టి కాకుండా
స్వీపర్ గాని అటెండర్ గాని గ్రేడ్ 4లో ఉండే కింది స్థాయి ఉద్యోగాన్నిచ్చి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆ చనిపోయిన కార్మికుడి కుటుంబంలో వ్యక్తికి విద్యార్హతను బట్టి ఉద్యోగాన్ని కల్పించగలరని వేడుకుంటున్నాము. ఆర్టిజన్ కార్మికుల సమస్యల గురించి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఆర్టిజన్ అనే పదాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఒకే సంస్థలో పనిచేస్తూ ఒకే విధంగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆర్టిజన్ అని యాడ్ చేయడం అది ఎంతవరకు సబబో నాకైతే తెలియదు. కానీ మేమైతే ఈ ఆర్టిజన్ అనే పదం వచ్చిన కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. అలాగే సర్వీస్ ఎంతో చేసినా కానీ వారికి సరైన గుర్తింపు రావడం లేదు. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి మాకు. ఆ సమస్యలని సానుకూలంగా ప్రభుత్వం కానీ మన సంస్థ కానీ స్పందించి మా సమస్యలను పరిష్కరించి మాకు కన్వర్షన్ ఇప్పించాలని కోరుకుంటున్నాము. కొంచెం మాకు అనుకూలంగా వ్యవహరించాలని సంస్థను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాము. గ్రేడ్ చేంజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి బర్డెన్ పడుతుంది, కానీ కన్వర్షన్ చేయడం అనేది మేము శాలరీస్ గురించి కాదు, మేము ముఖ్యంగా కన్వర్షన్ గురించి కోరుకుంటున్నాము. మాకు గుర్తింపు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం, కానీ మేము జీతాలు పెంచమని కానీ మేము ఏం చేయట్లేదు. మాకు ఒక గుర్తింపు, మా జాబ్కి ఒకటి సెక్యూరిటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. బట్టి ఎవరికి వారికి కన్వర్షన్ ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కానీ మా సంస్థని కానీ శాంతియుతంగా పోరాడుతూ మేము కోరుకుంటున్నాము. కార్మికులు మరణించినట్లయితే వాళ్ళ భార్యకు కానీ బిడ్డలకు కానీ గ్రేడ్ 4 ఇస్తున్నారు సార్. పీజీ, డిగ్రీ, ఇంకా బీటెక్ ఏది ఉన్నా కానీ గ్రేడ్ 4 అని చేసి గ్రేడ్ 4 ఇస్తున్నారు. కనీసం సీనియర్ అటెండర్స్కి వచ్చే శాలరీ కూడా మాకు రావడం లేదు. మాకేదో జీవనోపాధి కల్పించి మమ్మల్ని ఉద్ధరించారని చెప్పుకుంటున్నారే తప్ప మాకు కనీసం 100 రోజుల పథకంలో 10కి వెళ్తారు కదా సార్ కూలీలు, అలాంటి వాళ్ళకు వచ్చేంత జీతం కూడా మాకు రావట్లేదు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గత ప్రజాపాలనపై 4 పథకాలకు సంబంధించిన వాటికి దరఖాస్తులు సమర్పించిన వారికి వార్డు సభల్లో ఆమోదం పొందడం, ప్రస్తుతం వార్డు సభల్లో సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నెక్స్ట్ లిస్ట్ లో కూడా మీ పేరు ఒకవేళ రాకుంటే మళ్ళీ ఇలాగే క్యాంప్స్ పెడతారు, మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారు. ఇది కంటిన్యూ ప్రాసెస్. మన గవర్నమెంట్ ఉన్న రోజులు ఇది కంటిన్యూ ప్రాసెస్. అందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు, ఇల్లులు వచ్చే వారికి కూడా గవర్నమెంట్ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు మనందరి గురించి ఇక్కడ విచ్చేసిన మన కలెక్టర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ గారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 36లో వార్డ్ సభకి విచ్చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ ప్రియా రెడ్డి గారికి, ఇక్కడ లోకల్ కౌన్సిలర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ ఆఫీషియల్స్, గవర్నమెంట్ 4 స్కీమ్స్ గురించి డిస్కషన్ నడుస్తుంది. సో ఇక్కడ రైతు భరోసా అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి ఇక్కడ అప్లికేబుల్ లేదు మున్సిపాలిటీ. సో రేషన్ కార్డ్స్ అండ్ ఇందిరమ్మ ఇల్లు కోసం ఏమైనా డ్రాఫ్ట్ లిస్ట్ ఉంది, అది డిస్ప్లే కూడా చేయడం జరిగింది, ఇక్కడ జరుగుతారు. బైన్సాలోని రాహుల్ నగర్ వద్ద శుక్రవారం నిర్వహించిన వార్డు సభల్లో కౌన్సిలర్ అనితా బాలాజీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. పథకాల అమల్లో పక్షపాతానికి తావు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని 7వ వార్డులో శుక్రవారం బుద్ధవిహార్ సమీపంలో నిర్వహించిన వార్డు సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిలర్ అనితా బాలాజీ సూత్రావే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. ఒకసారి చెయ్యండి మరి పెన్షన్ కోసం చేయాలి.
ఎవరైనా ఉంటే విలేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటే కూడా మీరు విలేజ్లో వెళ్ళి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోండి. సెకండ్ వచ్చేసి రైతు భరోసా. రైతు భరోసా అంటే ఇక్కడ రైతులు ఉన్నారా? ఇక్కడ రైతులు ఉన్నారా? ఓకే, లేనట్టయితే పర్వాలేదు. ఒకవేళ రైతులు ఊర్ల నుంచి అక్కడ వ్యవసాయం చేసుకుని ఇక్కడ వచ్చి నివసిస్తుంటారు కొంతమంది, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 రూపాయలు పెంచడం జరిగింది. అది ప్రతి 6 months ఒక్కొక్క పంటకి 6,000 ఇస్తారు. అలాగే వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26 అంటే 26 జనవరి ఉంది కదా, ఆ రోజు నుంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంకో విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయానికి యోగ్యం కాని భూములు ఏవైతే ఉన్నాయో సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జనపహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు ఉత్సవాల ప్రధాన ఘట్టమైన గంధం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ముజావర్ జానీబాబా ఇంటి వద్ద నుండి సందల్ ఖాన్ వరకు పవిత్ర గంధాన్ని ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్న మంత్రి అనంతరం దర్గాలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. जानी అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న గిరిజన మహిళల కోసం లగరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఆరోగ్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో భాగంగా హాజరైన మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు, ఋతుక్రమ సమస్యలకు ఉచితంగా మందులు, సలహాలు సుమారు 100 మంది మహిళలకు అందించారు. రాజవొమ్మంగి మండలంలో స్త్రీల ఆరోగ్య సమస్యల కోసం వైద్యులు అందుబాటులో లేనందున గిరిజన మహిళలు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆరోగ్య శిబిరం ద్వారా వారి వద్దకే డాక్టర్లు రావటం, పరీక్షలు చేయటం వల్ల గిరిజన మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. బేసిక్ కన్ఫ్యూజన్ కొంచెం సైన్ చేసినప్పుడు నాకు చిన్నగా పెట్టించాను. ఫాదర్ నేమ్ రాజుబాబు, ఏజ్, ఫోన్ నెంబర్. చెప్పండి సార్. సో నా పేరు మనోజ్ కుమార్ అండి. అండ్ మా కలీగ్స్ డాక్టర్ భార్గవి అండ్ అప్పలరాజ్ గారు అండ్ జామని. సో మేము విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ వచ్చాము. సో విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ యాక్చువల్లీ సపోర్టెడ్ బై టాటా ట్రస్ట్. టాటా ట్రస్ట్ ఒక ఏఓ అనమాట, అసోసియేట్ ఆర్గనైజేషన్. గత 2 సంవత్సరాల నుంచి మేము రాజమండ్రి చింతపల్లి రీజియన్లోని ఎంహెచ్ఎం అంటే మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ పనిచేస్తున్నాము. ఇది మెయిన్గా ఏంటంటే మహిళలో ఉన్న ఒక గర్భాశయ సమస్య. సో ఇంగ్లీష్లో అంటే మెన్స్ట్రువల్ హైజీన్ అంటాం. సో ఎవ్రీ మంత్ ఇది వస్తుంది ఆ పీరియడ్స్ అనేది. సో దాని చాలా సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ సమస్యలు ఏంటంటే బయటికి చెప్పకపోవడం వల్ల చాలా ఇప్పుడు ఆర్టీఐ కానీ యూటీఐ కానీ ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో చాలా హెల్త్ హైజీన్ మీద చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీనికోసం ఏంటంటే మన టాటా ట్రస్ట్ నుంచి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ చిన్న చింతకుంట మండలం పల్లమరి గ్రామంలో ఎన్ఎస్టీవీ న్యూస్ రిపోర్టర్ జరీనా బేగంతో చిన్న చింతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో జరీనా బేగం పలు అంశాలను లేవనెత్తడం, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి సమాధానం తెలుపుతూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ పిలుపు మేరకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, అలాగే దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డి ఎన్నిక కావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. రాబోయే 2028 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తుందని మండల న్యూస్ రిపోర్టర్ జరీనా బేగంకు ధన్యవాదాలు తెలియజేశారు. నేను చిన్న చింతకుంట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. నా పేరు వై నరేందర్ రెడ్డి గారు. ఈరోజు మీరు ముఖాముఖి ఉన్నప్పుడు మా 1 year పాలన, మా కాంగ్రెస్ గవర్నమెంటు, అందుట్లో మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరియు దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారి ఆదేశానుసారం మా ప్రజాపాలనలో అతి వైభవంగా నడుస్తుంది. మా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి పథకంలో ప్రజలకు చేరువ చేస్తూ ఉన్నాం మేమంతా. ఈ నిన్నటి నుంచి కూడా గ్రామ సభలు కూడా ప్రారంభమైనవి. నిన్న అదేవిధంగా లాల్కోట్లో కూడా ఒక గ్రామ సభ జరిగినది. అది వైభవంగా మండలంలో గ్రామ సభలు కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు చేరేయడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. అర్హులైన వారికి ప్రతి ఒక్క ఈ గ్రామ సభలో రేపు జనవరి 26వ తారీఖు నాడు ఈ 4 గ్యారంటీలు కూడా ఇవ్వబోతున్నాము. 4 గ్యారంటీలు అంటే రేషన్ కార్డులు కూడా ప్రతి అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వడము. మాజీ మంత్రి దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర మహోన్నతమైన నేత అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో దేవినేని ఉమా మాట్లాడుతూ పరిటాల రవి అనన్య సామాన్యమైన నేత అని, ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పరిటాల రవి అని కొనియాడారు. పెనుగొండ, ధర్మవరం ప్రాంతంలో 1991 వరకు అరాచక శక్తులు రాజ్యమేలితే రవీంద్ర అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి పెరిగి పరిటాల రవీంద్ర ఎన్టీఆర్ పిలుపు మేరకు 1993లో తెదేపాలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారన్నారు. ఇప్పటికి 20 సంవత్సరాలు, 20వ వర్ధంతి. పట్టపగలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 100 మంది గన్మెన్ల సాక్ష్యంగా ఆ రోజు పార్టీ కార్యాలయంలో పార్టీ మీటింగ్లో ఒక 100 మంది గన్మెన్లు ఉన్నారు. అటువంటి సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టపగలో అనంతపురం పార్టీ కార్యాలయంలో పరిటాల రవి గారిని గోండాలు పట్టణ పెట్టుకున్నారు. మరి ఆనాడు ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో భూస్వాములు బారిన పడి పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళ అరాచకాలన్నీ కూడా ఎదిరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో పరిటాల రవి గారు తెలుగుదేశం పార్టీలో చేరటం, అతి కొద్ది కాలంలోనే జిల్లా మొత్తం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఆనాడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారు 7 నెలలు కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరి ప్రతిపక్షంలో ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కక్షగట్టి 2005 జనవరి 24 ఈ రోజున పరిటాల రవి గారిని హత్య చేయడం జరిగింది. చివరి రోజుల్లో శాసనసభ కార్యాలయంలో కూడా రవి గారు అన్న మాటలు ఈరోజు కూడా గుర్తుకొస్తాయి. ప్రత్యర్థులు కొమ్ముగాస్తున్నారు, హోటల్స్ చుట్టూ తిరిగిన కొన్ని వేలాది మంది కార్యకర్తలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి తెలియజేసుకుంటూ రవి గారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటాం. ఏ శక్తులు అయితే ఉన్నాయో ఈరోజు కూడా అవే శక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా ఆధ్వర్యంలో 36వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా త్వరలో ఒకటి కాబోతున్న యువజంట రావులపాలెంకి చెందిన శ్యామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అధినేతలు యువ ఇంద్రజాలికులు ఫిజియోథెరపీ డాక్టర్ మోహిత్, డాక్టర్ సీతలు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో బ్లైండ్ ఫోల్డ్ ర్యాలీని ఈతకోట నుండి రావులపాలెం పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు. ముందుగా ఈతకోట టోల్ ప్లాజా వద్ద ప్రాజెక్ట్ మేనేజర్ కె బాలసుబ్రహ్మణ్యం, టోల్గేట్ మేనేజర్ కర్రి వీరవెంకట సత్యనారాయణ రెడ్డి, మోహిత్ సీతల కళ్లకు కరాచీ నూక వేసి కళ్లకు గంతలు కట్టి పైన హెల్మెట్ ధరింపజేశారు. లో 36వ జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా రోడ్డు వినియోగదారులకు రోడ్డు నియమాల అవగాహన ర్యాలీ మీ ముందుకు వస్తుంది. దీనిలో త్వరలో ఒకటి కాబోతున్న శ్యామ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అధినేతలు లండన్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్, డాక్టర్ సీతలు కళ్ళకు గంతలు కట్టుకుని బైక్ నడుపుతూ ఈతకోట టోల్ ప్లాజా నుండి వారి సిబ్బందితో మీ ముందుకు వస్తున్నారు. ఈతకోట టోల్ ప్లాజా ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా రోడ్డు వినియోగదారులకు రోడ్డు నియమాల అవగాహన ర్యాలీ మీ ముందుకు వస్తుంది. దీనిలో త్వరలో ఒకటి కాబోతున్న శ్యామ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అధినేతలు లండన్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్, డాక్టర్ సీతలు కట్టుకుని బైక్ నడుపుతూ ఈతకోట టోల్ ప్లాజా నుండి వారి సిబ్బందితో మీ ముందుకు వస్తున్నారు. ఈతకోట టోల్ ప్లాజా ఆధ్వర్యంలో 36వ జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా రోడ్డు వినియోగదారులకు దీనిలో త్వరలో ఒకటి కాబోతున్న శ్యామ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అధినేతలు లండన్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్, డాక్టర్ సీతలు కళ్ళకు గంతలు కట్టుకుని బైక్ నడుపుతూ ఈతకోట టోల్ ప్లాజా నుండి వారి సిబ్బందితో ఈతకోట టోల్ ప్లాజా ఆధ్వర్యంలో 36వ జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా రోడ్డు నియమాల అవగాహన ర్యాలీ మీ ముందుకు వస్తుంది. శ్యామ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అధినేతలు లండన్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్. కరీంనగర్ కొత్తపల్లి బీజేపీ నాయకులు ఈరోజు తలపెట్టిన దావోస్ కొత్తపల్లి మండలం నుండి సుమారు 400 మంది దాకా పాల్గొనడం జరిగింది. ఈటి కార్యక్రమం మల్టీపర్పస్ పార్క్ స్పోర్ట్స్ క్లబ్ ప్రారంభించిన కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, మంత్రులు, ఎమ్మెల్యే, కొత్తపల్లి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంజయ్ నాయకత్వం
శాఖ నుండి ఈరోజు కరీంనగర్లో గౌరవనీయులు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీ వర్కులు ప్రారంభించడానికి కోట్లాది రూపాయలతో ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ సహాయంతో మరి ప్రారంభించబడి పూర్తి కాబడినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఈరోజు ఇచ్చేస్తున్న సందర్భంగా కరీంనగర్కి మరి మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, మరి మన కేంద్ర సహాయ శాఖ మంత్రులు, హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు కూడా మరి వారితో పాటు రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. మరి వారి కార్యక్రమంలో పాల్గొనడానికి కొత్తపల్లి పట్టణం నుండి బీజేపీ శాఖ పక్షాన దాదాపు 400-500 మందిని కూడా అదే సభను దిగ్విజయం చేయడానికి ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభమై ఆ సభ కోసం హాజరు కావడానికి వెళ్తూ ఉన్నాము. మరి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి. కడప నగరంలోని ఎన్జీఓ కాలనీ బీజేపీ కార్యాలయంలో కేంద్ర పథకాల అమలు కమిటీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం సింగారెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లాలో నూతనంగా ఎన్నికైన సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసే భాగంలో మేమంతా సహకరిస్తామని, అలాగే 24 జిల్లాల ఎంపికైన బీజేపీ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సుబ్బారెడ్డి నాయకత్వం, సుబ్బారెడ్డి నాయకత్వం, సుబ్బారెడ్డి నాయకత్వం. రాజకీయ కాకుండా మన జిల్లా సంబంధించిన కెనాల్స్ కానీ నీ యొక్క పరిధిలో కడప జిల్లా అత్యంత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు, 8 మంది ఎమ్మెల్యే వచ్చారు. ఒకసారి ఖచ్చితంగా పంచాయతీ బోర్డులు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు అత్యధికమైన ప్రాధాన్యత వచ్చేట్టుగా మనం పోరాటం చేద్దామని చెప్పి మన లోకల్ మండల అధ్యక్షుడిరా భారత్ మాతాకి ఈరోజు గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి ఎన్నికలు జరపడం జరిగింది. ఈ సంస్థాగత ఎన్నికల్లో మొదట మండల అధ్యక్షులను ఎలక్ట్ చేయడం జరిగింది. ఏకాభిప్రాయమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఏకాభిప్రాయంతో అందరూ కూడా వారి అభిప్రాయం ద్వారా ఈ అభ్యర్థి అయితే బాగుంటుందని సూచన మేరకు తీసుకోవడం జరిగింది. మండల అధ్యక్షుల ఎంపిక తర్వాత అదే ప్రక్రియగా ఇవాళ జిల్లా అధ్యక్షులను కూడా రాష్ట్రం అంతటా 26 జిల్లాలలో ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక నిజంగా భారతీయ జనతా పార్టీకి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ జిల్లా నుంచి మన జంగిడి సుబ్బారెడ్డి గారు
ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, అన్ని వర్గాలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ అందరూ కూడా సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉండాలని చెప్పి ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఏకగ్రీవంగా సుబ్బారెడ్డి గారిని పార్టీ నాయకులందరూ కలిసి మేమందరం కలిసి సుబ్బారెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.